హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెహమాచా యూట్యూబ్ ఛానల్. సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అది రజనీకాంత్ గారి కెరియర్లో 171 సినిమాకి సంబంధించి మన డైరెక్టర్ కనకరాజు గారు ఒక కీలకమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ ఏందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్గా నటించిన చిత్రం జైలర్ చిత్రం మాత్రమైతే సూపర్ హిట్ సాధించడం జరిగింది. ఆ సూపర్ హిట్ తర్వాత మన రజనీకాంత్ గారు వచ్చేసరికి లాల్ సలాంతో మన ముందుకు రావడం జరిగింది. ఇందులో గెస్ట్ రోల్ చేసిన రజనీకాంత్ గారు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. రజనీకాంత్ లుకింగ్ పరంగా అయితే, ఎలివేషన్ పరంగా అయితే సూపర్గా ఉంది లాల్ సలాం సినిమాలో. అయితే లాల్ సలాం సినిమా వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో సూపర్ హిట్ సాధించలేకపోయింది. యావరేజ్ టాక్తోనే ముగించడం జరిగింది. అయితే లాల్ సలాం సినిమా తర్వాత కూడా రజనీకాంత్ మరి 2 సినిమాలు కూడా ఉండడం జరిగింది. అందులో ఒకటి మన లోకేష్ కనకరాజు మరి రజనీకాంత్ కాంబోలో వస్తున్న సినిమా. ఈ సినిమాని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి రజనీకాంత్ గారి కెరియర్లో 171 సినిమా. ఎన్నో అంచనాలతోని సినిమా రూపొందించబోతున్నట్లయితే డైరెక్టర్ కనకరాజు గారు అయితే చెప్పడం జరిగింది. ఈ సినిమానికి సంబంధించి ప్రజెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా స్టోరీ రైటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని లోకేష్ కనకరాజు గారు ఒక ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. మూవీకి సంబంధించి ఇంకా స్క్రిప్ట్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ చేయాలని లోకేష్ కనకరాజు గారు చెప్పడం జరిగింది. సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు మన సూపర్ స్టార్ రజనీకాంత్తోని టచ్లో ఉన్నట్లయితే లోకేష్ కనకరాజు గారు చెప్పడం జరిగింది. స్టోరీ పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ ఎప్పటికీ టచ్లో ఉన్నట్లయితే మన లోకేష్ కనకరాజు గారు మాత్రమైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సినిమాను వచ్చేసరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మాండంగా సన్ పిక్చర్స్ వారు మాత్రమైతే నిర్మించబోతున్న విషయం తెలిసిందే. సినిమా వచ్చేసరికి ఎల్సీఓ భాగమా కాదా అనేది అయితే ఎంతోగానే ఎదురు చూస్తున్నారు. కాకపోతే మరొకసారి మన లోకేష్ కనకరాజు గారు మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఎల్సీఓలో సినిమా కాదని చెప్పడం జరిగింది. సినిమాకు ఎల్సీయూకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పడం జరిగింది మరొకసారి కూడా. అయితే ఈ సినిమాలో వచ్చేసరికి రజనీకాంత్ గారి క్యారెక్టర్ మాత్రం అయితే ఎవ్వరు ఊహించని విధంగాను ఉండబోతున్నట్లయితే లోకేష్ కనకరాజు గారు అయితే చెప్పడం జరిగింది. మన లోకేష్ కనకరాజు గారు ఇటీవలే మన విజయ్ దళపతితోని లియో సినిమా మన ముందుకు రావడం జరిగింది. లియో సినిమా వచ్చేసరికి సూపర్ హిట్ సాధించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే లియో సినిమా మాత్రం అయితే యాక్షన్ థ్రిల్లర్గాను తెరకెక్కిన విషయం తెలిసిందే. అది ఎల్సీయూలో భాగంగాను ఉండడం జరిగింది. అందులో భాగంగానే లియో సినిమా వచ్చేసరికి సూపర్ హిట్ సాధించడం జరిగింది. మెయిన్గా అంటే యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని కూడా తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా తర్వాత లియో ఎల్సీయూలో భాగమైన ఇంకో సినిమా ఖైదీ 2 కూడా మన లోకేష్ కనకరాజు గారు అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఖైదీ 2 తీయడానికి టైం పట్టే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. అంతలోపు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో వస్తున్న 171 సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఖైదీ 2 కూడా తీయబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. ఖైదీ 2 కోసమే ఈగర్గాను వెయిట్ చేస్తున్నట్లయితే లోకేష్ కనకరాజు గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే దానికి టైం పట్టే అవకాశం ఉన్నందున మన రజనీకాంత్ గారితో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఖైదీ 2 తీస్తానని మరొకసారి కూడా లోకేష్ కనకరాజు గారు మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి చూడాలి రజనీకాంత్ గారితో చేయబోయే సినిమా మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది, రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.